హాయ్ గాయస్, ఈరోజు మనం హదియా వెళ్తున్నాం. హదియా వచ్చి అహ్మదీ నుంచి 11 కిలోమీటర్లు అనమాట. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఆర్డర్ డబ్బులు వచ్చి 6 కేడీల 850 డబ్బులు వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, 6 కేడీల 850 ఇంటూ మన డబ్బులు వేసుకుంటే 270. ఆర్డర్ వచ్చి ఇంచుమించు 7 కేడీలు వేసుకోండి. ఓకే, 7 కేడీలు ఇంటూ 270, 2000 రూపాయలు. దగ్గర 100 రూపాయలు తక్కువ, 2000 రూపాయలు అనమాట. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం అహ్మదీ టు హదియా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హదియా ఈరోజు మన వీడియో. ఓకే, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, హదియాకి ఏంటి రూల్స్, ఏంటి మనం ఏ గతాలోకి వెళ్తున్నాం అన్నది వీడియో అనమాట. గత అంటే బ్లాక్, మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను. బ్లాక్స్ స్టేట్స్ అవన్నీ షార్ట్స్లో పెట్టాను, చూడండి, ఉంటుంది వీడియో. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం ఆగాలన్నమాట. అటు సైడ్ నుంచి దువ్వార్, ఇది దువ్వార్లు కాడ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కాబట్టి అటు సైడ్ నుంచి ఎవరన్నా వస్తే ఆగుతారనమాట. అంతే, చూసుకొని అలాగే వెళ్ళిపోవాలి. దువ్వార్ల కాడ మాత్రం కన్ఫామ్గా ఎవరు ముందుంటే వాళ్ళదే దువ్వార్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటోళ్ళకి మనం ఆగాలి. మనం లోపలికి వెళ్ళామంటే మనకి వాళ్ళు ఆగుతారు, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు. ఇది ఒక దువ్వారు. దువ్వార్లు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. అలాగే చూసారు అక్కడ నడుందో. దువ్వార్లు కూడా కొత్తగా వచ్చే డ్రైవర్లు కొంచెం ఇబ్బంది పడతారు, తెలియక కొంచెం భయం వేస్తుంది స్టార్టింగ్లో. వాళ్ళకి అలవాటు అయిపోతే పర్లేదు, కొన్ని రోజులు కొంచెం భయంగా ఉంటుంది, తర్వాత అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది అనమాట. స్పీడ్ బ్రేకర్లు మాత్రం కరెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. గల్లీలోకి వెళ్ళారంటే మీరు స్పీడ్ బ్రేకర్లు కన్ఫామ్గా టచ్ చేయాల్సిందే. స్పీడ్ బ్రేకర్ లేకుండా మీకు ఉండవు అనమాట. ప్రతి ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు అనేవి కన్ఫామ్గా ఉంటాయి. మనం ఇప్పుడు 80 స్పీడ్. రోడ్ నెంబర్ వచ్చి 212, అహ్మదీ టు ఫాహెల్ రోడ్ అనమాట ఇది. ఇప్పుడు మనం 40లోకి దిగాలన్నమాట. నెంబర్ 40 నెంబర్ రోడ్లోకి దిగాలి. కువైట్ సిటీ సైడ్ వెళ్ళే రోడ్లో దిగాలన్నమాట. 40 నెంబర్ రోడ్ ఏంటంటే కువైట్ సిటీ నుంచి మన సౌదీ బోర్డర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బండి అంత ఎట్లనో నడుపుతున్నాడు వీడు, చెత్త నా కొడుకు. వీడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాడు. ఇప్పుడు ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అన్నీ టైం వచ్చి 2:20 అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మనం 40 సిటీ రోడ్లోకి దిగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ అవన్నీ అయిపోతాయి కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ అయి ఉంటాయి అన్నమాట. లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఎండ 2 అవుతుంది. ఎండ వచ్చి ఎంత ఉందో మీకు చెప్తాను ఉండండి. వెదర్ రిపోర్టు ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయో తెలిస్తే. వెదర్ రిపోర్ట్ వచ్చి ఈరోజు 37 degrees ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడున్న టెంపరేచర్ 2 అవుతుంది, టైము 2:20. టెంపరేచర్ వచ్చి 37 degrees ఉంది. డేంజర్ లైట్ వేసుకుని వెళ్తున్నాడు. 40 నెంబర్ రోడ్లోకి దిగాను. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్నది సబాహియా. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఉన్నది సబాహియా, లెఫ్ట్ సైడ్ అంతా ఖాళీ అనమాట. ఓకే, మనం 120 స్పీడ్ దాటాము.
కార్లు చూసారా వరుసగా లైన్లో వెళ్తూ ఉంటే. రైట్ సైడ్లో ఉన్నది సబాహియా ఫ్రెండ్స్. ఓకే, సబాహియా తర్వాత సౌత్ సబాహియా అనమాట. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది మనకి, అదే దాకా ఉంటుంది ట్రాఫిక్. స్పీడ్ వచ్చి 122 అలా ఉన్నాను. ఇక్కడ దగ్గరలో కెమెరా ఉంది, చూసుకోవాలి. కెమెరాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, మెయిన్ అది చూసుకోవాలి. నాకు తెలుసు ఎక్కడ ఉంటాయి అన్నది. మీకు సౌండ్ వస్తుంది చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది. ఫార్టీ నెంబర్ రోడ్ ఇది. నేను బ్లూటూత్ పెట్టుకున్నాను, అందుకే చెవులు వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి కెమెరా. ఇది ఫాదల్ అహ్మద్ ఫ్రెండ్స్. సబాహియా దాటంగానే ఫాదల్ అహ్మద్, ఈ ఏరియా పేరు వచ్చి ఫాదల్ అహ్మద్. ఓకే, ఫాదల్ అహ్మద్ దాటిన వెంటనే అదాన్ హాస్పిటల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనబడేదంతా అదాన్ హాస్పిటల్ అనమాట. అదాన్ హాస్పిటల్, రిగ్గాకి వెళ్ళాలని అటే వెళ్ళాలి. ఫాదల్ అహ్మద్ కూడా వెళ్ళచ్చు అటు సైడ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, అదాన్ హాస్పిటల్, ఫాదల్ అహ్మద్, రిగ్గా వెళ్ళాలని అంటే, అబు అలీఫ్ వెళ్ళాలన్నా అంటే, మహబూల్ వెళ్ళాలన్నా అటే అనమాట. అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మనం అదాన్ హాస్పిటల్ దాటిన వెంటనే హదియా ఉంటుంది అనమాట. మనం ఈరోజు వెళ్ళాల్సింది హదియానే. హదియా ఆర్డర్ వచ్చింది, అందుకే హాస్పిటల్ దాటిన వెంటనే ఉంటుంది అనమాట. ఇదంతా హదియా అనే ఏరియా పేరు వచ్చి హదియా. ఇక్కడ మనకి రైట్ ఒక దారి ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక ఆ దారిలోకి వెళ్ళిపోతే మనం బ్లాక్స్లోకి వెళ్ళిపోతాం, అంటే ఒక ఊర్లోకి వెళ్ళిపోతాం అనమాట, ఒక విలేజ్లోకి. ఆ విలేజ్లోకి వెళ్ళాక ఆ విలేజ్లో గ్రామం ఉంటుంది. ఆ గ్రామం లెక్క అక్కడ ఒక ఇంటి నెంబర్ ఉంటుంది అనమాట. అవి చూసుకోవాలి మనం వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది చూడండి, యూటర్న్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. కనబడిందా 50 నెంబర్ రోడ్డు హదియా. ఇది హదియాకి వెళ్ళే రోడ్డు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతారు, జాబ్రాలి వెళ్ళే రోడ్డు వెళ్ళిపోతారు. అటు నుంచి కూడా రావచ్చు, కాకపోతే కొత్తగా వచ్చేటోళ్ళు చూసుకోండి. కొంచెం మ్యాప్లు ఉంటే పర్లేదు, మ్యాప్ లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే. ఇక్కడ నుంచి దువ్వార్ ఉంటుంది. దువ్వార్ నుంచి మనం కొంచెం ముందు వెళ్తే రైట్ ఉందంట, లెఫ్ట్ తీసుకోమంటుంది. జనరేటర్ తీసుకుని వెళ్తున్నాడు. దువ్వార్ నుంచి లెఫ్ట్కి వెళ్ళచ్చు. వాడు ఏం చెప్తున్నాడంటే దువ్వార్ దాటిన వెంటనే ఇక్కడ ఒక దారి ఉంది, ఈ దారిలో నుంచి వెళ్ళు అంటున్నాడు. ఇప్పుడు ఈ దారిలో వెళ్ళాలి మనం. అటు సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారో అలా చూసుకోవాలి. ఎవరు రావట్లేదు కదా, వెళ్ళిపోవాలి. సింపుల్ ఫ్రెండ్స్, అంతే. ఇక్కడికి వచ్చాక రైట్ తీసుకోవాలి. ఫుడ్ ట్రక్ చూసారా, ఫుడ్. ఇవన్నీ కార్లన్నీ పక్కన పడేశారు, అలా ఉంటాయి అంతే, పేరుకి కార్లు అంతే, తీరు ఆర్డర్. చూసారు రోడ్డు అంతా కార్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్, ఈ బిల్డింగ్ చూసారా భలే ఉందా. ఇక్కడ నుంచి రైట్. ఇలా బిల్డింగ్లో ఒక్కొక్కటి
మన ఇంటికాడ ఉంటే ఇలాంటి బిల్డింగ్లు కనీసం ఒక 2-3 కోట్లనే ఉంటుంది. అంత పెద్ద బిల్డింగ్లు మనకి తెలియట్లేదు కానీ చాలా పెద్ద బిల్డింగ్లు అనమాట అవి. లోపల అసలు చాలా బాగుంటాయి. నేను వెళ్ళలేదు కానీ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇంకా బయటికి రారు ఫ్రెండ్స్, వీళ్ళు లోపలే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో నుంచి బయటికి రారు అసలు వీళ్ళు. ఫుడ్ కూడా ఇంటికే తెప్పించుకొని తింటారు. పైకి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి తీసుకెళ్ళి, లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి, వాళ్ళు మాత్రం బయటికి రారు. ఇది కూడా ఎవడో ఫుడ్ డెలివరీ ఆర్డర్ వేయడానికి వచ్చినాడు ఇక్కడికి. మన అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడే ఎక్కడ ఉందని చెప్తుంది, చూడాలి ఎక్కడ ఉందో బిల్డింగ్. ఇక్కడ దారి లేదు, దారి ఉన్నట్టు చూపెడుతుంది. ఇది మనం ఎలాగ వెళ్ళాలి? పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ దారి లేదు మనకి. ఉన్నట్టుంది దారి. దారి కాదు అది, ఇల్లు. ఇలాగ ఒక్కోసారి చూపెడతా ఉంటాయి అనమాట లొకేషన్స్ కూడా. దారి లేకపోతే ఇక్కడ ముందు ఎక్కడో కన్ఫామ్గా ఉండే ఉంటుంది. అదిగోండి అక్కడ కార్ వెళ్తుంది, దొరికేసింది మనకి దారి. దారి ఉండకుండా అయితే ఉండదు ఫ్రెండ్స్, కన్ఫామ్ ఎక్కడో అక్కడ ఉంటుంది. లేకపోతే లొకేషన్ చూపెట్టదు అలాగా. ఇక్కడ ఉంది చూడండి దారి. ఇక్కడికి వచ్చాం ఇప్పుడు, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో చూపెడుతుంది. యూటర్న్ చేసుకుని రమ్మంటుంది. ఇక్కడే ఉంది బిల్డింగ్. ఇవన్నీ రెంట్ ఇల్లులు అనమాట. మీకు తెలిసిపోద్ది, బిల్డింగ్లు చూస్తే అర్థమైపోద్ది. అన్నీ ఒకటే కలర్ ఉంటాయి ఫ్రెండ్స్ బిల్డింగ్లు, కొంచెం అటు ఇటు కలర్ చేంజ్ ఉంటుంది అంతే. మ్యాక్సిమం మీకు అన్ని పసుపు కలరే కనబడతాయి బిల్డింగ్లు. వీడెవడో అడ్డంగా వచ్చేస్తున్నాడు, మనమే ఆగాలి, ఎందుకంటే అడుకోయిటాడు. వాడొచ్చి గుద్దినా మనకే బొక్క, మనం వెళ్ళి గుద్దినా మనకే బొక్క. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మైండ్లో పెట్టుకోండి. వాడొచ్చి గుద్దినా మీకే బొక్క, మీరెళ్ళి గుద్దినా మీకే బొక్క. అందుకే గుద్దకుండా పక్కకి తప్పుకోవడం బెటర్. కేవలం మీ చేతిలో లేదనుకోండి, మీరు ఏం చేయలేరు. మీ చేతిలో ఉంటే మాత్రం ఆగిపోవడం బెటర్ 100 రెట్లు. వీళ్ళు మనం ఆగుతున్నాం కదా అని వాళ్ళు వచ్చేస్తారు, మనం ఆగకపోయినా వచ్చేస్తారు వాళ్ళు. తర్వాత అంటారు బండి వస్తుంది కనబడట్లేదా అంటారు, అంతే. మసీదులు చూడండి, ఇక్కడ చాలా మసీదులు ఉంటాయి కువైట్లో. మొత్తం మసీదులు, పెద్ద పెద్ద మసీదులు, పడవలు ఉన్నది. ఇది పక్కన పడేసారు, ఎప్పుడో తెస్తారు దాన్ని. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. బిల్డింగ్ బాగుందబ్బా, పార్కింగ్ కూడా బాగా పెట్టాడు. 172 అపార్ట్మెంట్ నెంబర్ 172. ఇక్కడ ఒకసారి ఆఫ్ చేస్తున్నాను వీడియో, మళ్ళీ స్టార్ట్ చేస్తానే. ఆర్డర్ ఇచ్చేసాం ఫ్రెండ్స్, బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి. అది ఫస్ట్ ఫ్లోర్ అని రాశాడు బిల్డింగ్ నెంబర్. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో ఆ నెంబర్ లేదు, 4 నెంబర్ లేదు. 4 పక్కకి సపరేట్గా ఒకటి ఉంది, దాంట్లో ఉందన్నమాట 4 నెంబర్. బిల్డింగ్లు వెరైటీకి కడతారు ఇక్కడంతా. బిల్డింగ్లు కరెక్ట్ కట్టకపోయినా నెంబర్లు మాత్రం కరెక్ట్గా వేయరు. 3 అక్కడ 5, 6, 7, 8 ఉంది కానీ 4 లేదు అక్కడ. చూసాను ఇంకా ఆడికి ఫోన్ చేసాను కస్టమర్కు, 4 నెంబర్ లేదురా నాయన అక్కడ అంటే. లేదు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది చూడు అన్నాడు. మళ్ళీ ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ బయటికి వచ్చి, బయట నుంచి మళ్ళీ పక్కన ఒక సందు ఉంది, ఆ సందులో 4 అని ఒక నెంబర్ ఉంది, అది ఇంటి అడ్రస్. అలా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇక్కడ బిల్డింగ్లకి. ఒక నెంబర్ సపరేట్గా ఉంటుంది. మనం వెళ్తాం మా ఫస్ట్ ఫ్లోర్లోకి, ఫస్ట్ ఫ్లోర్ అని రాకుండా 4 అని రాస్తే సరిపోయేదాడు. యమీను రైట్ సైడ్ అంటే బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది,
మధ్యలో ఉంటాయి. ఇప్పుడు హదియా నుంచి మనం 30 నెంబర్ రోడ్డుకి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు వచ్చి 45. 30కి కాదు, మధ్యలో ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకి వెళ్తున్నాం. 30కి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రిగ్గా రోడ్డుకి వెళ్తున్నాం అనమాట. ఇట్లా ముందుకెళ్ళి అటు నుంచి అటు అలాగే అదాన్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళిపోతే భలే ఉంటుంది. చూసారా, నీళ్ళు పట్టుకుంటున్నాడు అక్కడ వస్తాను, నీళ్ళు పట్టుకున్నాడు. ప్రతి ప్లేస్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి ప్రతి ప్లేస్లో ఉంటాయి వాటర్ పట్టుకునేవి. కూలింగ్ వాటర్ వస్తాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో వాటర్ వస్తాయి, ఎందుకంటే ఎండాకాలం కదా. ప్రతి ఏరియాలో అన్నీ సరి చేస్తారనమాట. పాడైపోయినా తీసి మంచివి పెడతారనమాట. ఇక్కడ వీళ్ళకి అదొకటి మంచి, మరి గవర్నమెంట్ పెట్టిందో తెలీదు ఆ ఐడియా, వీళ్ళు కోయిటోళ్ళు పెట్టారో తెలియదు, కానీ అదొకటి మంచిగా ఉంది. ప్రతి ఏరియాలో ఫ్రిడ్జ్ పెట్టడం, అక్కడ అందులో వాటర్ పెట్టడం, అది బాగా నచ్చింది నాకు. రోడ్డు ఎక్కుతున్నా, ఇదంతా రిగ్గా అనమాట. రిగ్గా రోడ్డు ఇది. లెఫ్ట్ సైడ్లో ఉంది రిగ్గా, పక్కన రిగ్గా సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఆ ఏరియా పేరుతో ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది పెద్దది. ఏ ఏరియాలోకి వెళ్ళినా మీకు కొత్తగా వచ్చినప్పుడు మీకు తెలియక బయట ఎక్కువ రేటు కొనుక్కునే అందులోకి వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సూపర్ మార్కెట్లు, కూరగాయలు అన్నీ ఉంటాయి అందులో, ఆల్ ఇన్ వన్ ఉంటాయి అనమాట. ఇది కొత్తగా రోడ్డు వేస్తున్నాడు, అందుకే అదాన్ హాస్పిటల్ మనకి రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉందేమో రిగ్గా అనే ప్రాంతం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అదాన్ హాస్పిటల్ సైడ్ వెళ్ళాలన్నమాట. అదాన్ హాస్పిటల్ సైడ్ అక్కడ రాశారు చూసారా బోర్డు మీద, అదాన్ హాస్పిటల్ అని. ఇది 211 రోడ్డు. స్ట్రైట్కి వెళ్ళిపోతే 303 రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అబు అలీఫా 211, అబు అలీఫా టు అదాన్ రోడ్డు, అదాన్ హాస్పిటల్. అదాన్ అంటే మళ్ళీ సపరేట్గా ఉంది, అందుకు ఇది 211 రోడ్డు, అదాన్ టు అబు అలీఫా రోడ్డు అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది మీకు అంత హాస్పిటల్ ఉండదు, ఇంచుమించు ఒక 10 ఎకరాల్లో ఉంటుంది. నా అంచనా ప్రకారం 10 ఎకరాలు వేసాను, ఇంకెక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు చెప్పలేము. ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. పార్కింగే ఉంటుంది 3-4 ఎకరాలు అలా కట్టుకున్నారు. గవర్నమెంట్ డబ్బు ఉంది, డబ్బు వస్తుంది, కట్టుకున్నారు. షాపులు కూడా ఉన్నాయి చూడండి ఎదురుగా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే అహ్మదీ అనమాట. 40 నెంబర్ రోడ్డు సౌదీకి వెళ్ళే రోడ్డు అనమాట. మనం వచ్చేటప్పుడు కువైట్ సిటీకి వెళ్ళే రోడ్డు వచ్చాం, 40 నెంబర్ రోడ్డు. ఇప్పుడు సౌదీకి వెళ్ళే బోర్డర్ రోడ్డు అనమాట. సౌదీ అని ఉండదు, అహ్మదీ అనే ఉంటుంది రోడ్ నెంబర్. చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ ముందు చూసారా, ట్రాన్స్పోర్ట్ ఫర్ కస్టమర్ ఆర్డర్ డెలివరీ. అన్నీ చూసుకొని వెళ్ళాలి. మనకి సిగ్నల్ ఇంకా పడలేదు, సిగ్నల్ పడితే మూవ్ అయిపోవచ్చు అనమాట. పడింది సిగ్నల్, కదులుతాయి ఇంకా బండ్లు. వెళ్ళరా రే, ఎండ కొడుతుంది ముఖానికి. ఇక్కడ బోర్డు ఉంది చూసారు రైట్ సైడ్లో, అహ్మదీ అని, నంబర్ 40 అని. అటు చూడండి ఎలాగ వెళ్తున్నాడు. అంటే సిగ్నల్ తొందరగా పడిపోద్దని స్పీడ్గా వెళ్తారు, ఎవరికొకరు కంటిస్తారు. అది 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 అలాగే వెళ్ళు. బ్లాక్ ల్యాండ్ క్రూజర్ ఓల్డ్ మోడల్. అయ్యే కనబడతాయి మీకు కార్లు ఎక్కువ నాకు తెలిసి.
ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళిపోవాలి. మ్యాప్ పెట్టలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలుసు, అందుకే పెట్టుకోను నేను. నాకు ఇక్కడ ఏ కెమెరాలు ఉంటాయి ఇక్కడ నుంచి నాకు ఐడియా ఉందన్నమాట. నాకు తెలియని ప్రాంతానికి వెళ్తే కన్ఫామ్గా నేను మ్యాప్ పెట్టుకుంటాను, తెలిసిన ప్రాంతానికి వెళ్ళినా మ్యాప్ పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పెట్టుకోను, ఎందుకంటే అక్కడి నుంచి నాకు దారి తెలుసు అనమాట. ఆ ఇంటికాడికి దారి తెలియక దారి పెట్టుకుంటాను. ఆ ఏరియా తెలుసు కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు కదా మనకి. మొత్తం అంత ఎత్తుకునేటప్పటికి ఒక 2-3 గంటలు పడుతుంది ఎత్తుక్కుంటే. అందుకే నేను ఏం చేస్తానంటే మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇటు చూడండి ఎలా వెళ్తున్నాడు. ఇది 120 స్పీడ్ అనమాట రోడ్డు. ఇక్కడ నుంచి కెమెరాలు ఉండవు, అందుకే కొడుతున్నాను నేను. ఈ లాస్ట్ టైంలో మీకు ఇప్పటివరకు బండి వెళ్ళింది చూపెట్టలేదు. నేను ఇప్పుడు లాస్ట్ లైన్లో ఉన్నాను. నా స్పీడ్ వచ్చి 130 ఉంది. 130 స్పీడ్లో ఉన్నాను. 140 దగ్గరలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. 140 బోర్డు చూసారా, 120 అని ఉంది. 140 స్పీడ్లో ఉన్నాను. మనం ఎంత స్పీడ్ అని వెళ్ళచ్చు, కెమెరాల దగ్గర మాత్రం చూసుకోవాలి. మన స్పీడ్గా తొక్కాలంటే అక్కడ వెళ్తుంది అనిపిస్తేనే తొక్కాలి. ఇక్కడ అది కూడా ఒకటి చూసుకోండి. నేను 140 ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. రైట్. ఇక్కడ ఎవరిదో టైర్ పంచర్ అయినట్టుంది. కొత్త టైర్ పంచర్ అవుతున్నారు. రోడ్డు మీదే వేసేస్తారు ఫ్రెండ్స్ అన్ని పంచర్లు గించర్లు అన్నీ. ఫోన్ చేస్తే వచ్చి చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. 212 రోడ్డు, ఫాహెల్ టు అహ్మదీ. సీదా వెళ్ళిపోతే సౌదీ బార్డర్, అదే మెయిన్ అబ్దుల్లా, షోయిబా, ఇటన్నీ అటు వెళ్ళాలన్నమాట. ఊఫ్రా అటే, సబ్బాల్ అహ్మదీ అన్నీ అటే అనమాట. ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మనకు అటు ఏం పని లేదు కదా. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు వీడియో పెడతాను. ఓకే, నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మా ఏరియా వచ్చేసిందంటే కొంచెం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడకు మా ఏరియాకి వచ్చేస్తే అదొక హ్యాపీ అనమాట. ఇంటికి వచ్చేస్తే అంటే ఇక్కడికి వచ్చేస్తే అంత ఫీల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే వెళ్ళాలి. ఇక్కడ కెమెరా ఉంటుంది ఒకటి. కనబడిందా? రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. 80 దాటేమో కొట్టేద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే అందరూ హ్యాపీగా ఉండండి. ఈ తోరణాల దగ్గర ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇది వచ్చిందంటే మా ఏరియా వచ్చేసినట్టే. సరేనా? బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఓకే.